రీసెంట్లీ మనం చూసాము విష్ణు గారు భక్త కనప్ప బర్త్ ప్లేస్కి వెళ్ళారు. అక్కడ అందరితో మాట్లాడారు. ఎలా అనిపించింది మీకు? ఫస్ట్లీ హవ్ యూ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. కన్నప్ప జన్మస్థలానికి వెళ్ళినప్పుడు అది చాలామందికి తెలియదు ఏంటంటే అది కన్నప్ప అనేది నిజంగా జరిగిన కథ. అది ఉడుమూరు వాడుకలో దాని పేరు మారింది ఊత్కూరు అని. అక్కడికి వెళ్ళి ఆయన జన్మస్థలంలో ఆయన విగ్రహం ఉంటే దానికి దండం పెట్టుకొని అన్నీ అన్నీ బాగా జరగాలి, సక్రమంగా జరగాలి అని ఆయన ప్రార్థించి వచ్చాం. ఓకే. సో మీరు ఆ ప్లేస్లో ఏమైనా షూట్ లొకేషన్ అట్లా పెట్టుకున్నారా? ఆర్ మొత్తం న్యూజిలాండ్లోనే షూట్ చేశారా? సినిమా ఒక పార్వతీ పరమేశ్వరులది తప్ప మేమంతా న్యూజిలాండ్లోనే షూట్ చేసాం. ఓకే. సో కనెక్టివిటీ ఏమనిపించింది న్యూజిలాండ్కి ఇంకా ఆ ప్లేస్కి? మన భారతదేశం కూడా 2వ శతాబ్దంలో అలాగే ఉండుంటుంది. మనమందరం మానవులుగా మనమందరం మన ప్రకృతిని చాలా చెడగొడుతున్నాం కూడా. సో నేను నా కథ చెప్పేటప్పుడు ఎలాగ అత్యద్భుతమైన ప్రపంచాన్ని చూపించాలన్న ఉద్దేశంతో నేను అప్పుడు కూడా మన నీళ్ళు పారే నీరు కానీ, ఆకాశం కానీ, మన చెట్లు కానీ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు పొల్యూషన్ వల్ల చాలా చెడగొడుతున్నాం మనం. సో న్యూజిలాండ్ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కానీ కొంతమంది అంటున్నారు మళ్ళీ ఫారెన్ కంట్రీలో ఎందుకు షూట్ చేశారు, ఇండియాలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయని. న్యూజిలాండ్లో నేను షూట్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ షూటింగ్ ఫ్రెండ్లీ. ఇన్ భారతదేశంలో అలాంటిదే అత్యద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. లడాక్ లే కానీ, 7 సిస్టర్ స్టేట్స్ నార్త్ ఈస్టర్న్లో ఉన్న స్టేట్స్ కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇనిషియల్గా నేను ఊటీలో షూట్ చేయాలని నేను రెకీ చేసినప్పుడు ఊటీలో నేను చిన్నప్పుడు చూసిన ఊటీ వేరే, ఇప్పుడు ఆ టూరిజం వల్ల మారిపోయిన ఊటీ వేరే. సో ఐ వాజ్ డిసప్పాయింటెడ్. ఇప్పుడు రెండోది కూడా నేను అడవుల్లోనే షూటింగ్ చేయాలి. అక్కడ కొన్ని సౌకర్యాలు ఉండేది మన దేశంలో లేదు. ప్లస్ పారే నీరు దగ్గర నుంచి, ఆ మౌంటైన్స్ దగ్గర నుంచి మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది, ఓ భారతదేశం ఇలా ఉంది అని మీరు కానీ ఫిక్స్ అయితే అది మీకు నచ్చుతుంది. ఓకే. సో ప్రమోషన్స్ చూస్తున్నాం, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు. ఈరోజు కూడా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చారు. ఏమంటారు మీరు? సినిమా చేసేది ఒక ఎత్తు, దీన్ని ప్రమోట్ చేసి ప్రజల దగ్గర తీసుకెళ్ళేది ఇంకో ఎత్తు. ఆ ప్రయత్నంలోనే ఇది కూడా. ప్రమోషన్లో మనము అక్షయ్ కుమార్ని ఎప్పుడు చూస్తాం? ఎప్పుడు తీసుకొస్తున్నారు హైదరాబాద్కి? త్వరలో తీసుకొచ్చేస్తాను. అండ్ ప్రభాస్ గారు కూడా వస్తారా? రావచ్చు. ఓకే. అండ్ మోహన్ లాల్ గారు కూడా, వీఆర్ సో ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ విత్ యూ. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ. ఇప్పుడు టీజర్ లాంచ్కి 5వ తేదీ దుబాయ్లో జరుగుతుంది. మోహన్ లాల్ గారు మేమందరం కూడా అక్కడే లాంచ్ చేస్తున్నాం. ఓకే, గ్రేట్. సో ఈ పాత మూవీ భక్త కనప్ప అండ్ దిస్ వన్, దీంట్లో డిఫరెన్స్ ఏం చూడబోతున్నాం? కంపారిజన్స్ డెఫినెట్లీ వస్తాయి. అది గొప్ప వాళ్ళు చేశారండి, దానికి దీనికి కంపేర్ చేయకూడదు. అది వాళ్ళ వర్షన్ ఆఫ్ కన్నప్ప, ఇది నా వర్షన్ ఆఫ్ కన్నప్ప. ఇది ఒక భక్తుడికి దేవుడికి మధ్యన జరిగిన కథ. ఆ కథే చెప్తున్నాను. ఓకే. సో రీసెంట్లీ ఒక లవ్ సాంగ్ కూడా వచ్చింది, చాలా ట్రెండ్ అయింది ఆ సాంగ్. సో అంటే భక్తి మధ్యలో ఆ లవ్ సాంగ్ కూడా పెట్టారు. దిస్ ఇస్ యువర్ వర్జన్ అన్నారు. మీరు ఏ వర్షన్లో తీసుకున్నా కూడా భార్యాభర్తల మధ్యన పాటలు ఉన్నాయిగా. మీరు అదే కానీ కృష్ణరాజు గారిది భక్త కన్నప్ప బాబు రమణ గారిది తీస్తే అంత గొప్పగా చిత్రించగలిగామా ఏంటా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ అప్పుడు వాణిశ్రీ గారు కృష్ణరాజు గారి మధ్యన జరిగిన పాటలు ఈ రోజుకి వన్ ఆఫ్ ద బెస్ట్ రొమాంటిక్ సాంగ్స్. అది ఊరికే పనిగట్టుకుని కొంతమంది చెప్పేది, అది పట్టించుకోకూడదు. కానీ సినిమాని మీరు కన్నప్ప కథగా చూస్తే, భార్యాభర్తల మధ్యన జరిగే ఆ ప్రేమను చూస్తే అది తప్పు పట్టం. ఓకే. సో ఎప్పుడు వస్తుంది అండ్ వెన్ ఆర్ వి గోనా సీ ద మూవీ? April 25th. ఓకే, గ్రేట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, April 25th కన్నప్ప మూవీ మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ విష్ణు గారు అంటున్నారు మూవీలో అన్నీ ఉన్నాయి, రొమాన్స్ కూడా ఉంది, భక్తి కూడా ఉంది, యాక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద మూవీ. కెమెరామెన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.